నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఇలా తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఎప్పుడూ లేని విధంగా ఉద్యమ కాలం నుంచి నమ్మకస్తురాలిగా టీఆర్ఎస్ అంటేనే కవితమ్మ అని చెప్పుకునే కవితక్క నేడు తనదైన శైలిలో తన సొంత పార్టీ, తన సొంత నాయకత్వం మీదనే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదని. ఇంతకీ ఆ గలం వెనుక ఉన్న అసలు ఆవేదన ఏంటి? పాత టీఆర్ఎస్ కవితకు ఇప్పటి కవితకు తేడా ఏంటి? ఇలా మొత్తం తెలంగాణ రాజకీయ వర్గంలో ఒకటే చర్చ. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏమన్నారంటే, మన పార్టీ పేరు టీఆర్ఎస్ అని గర్వంగా చెప్పుకునే కవితమ్మ ఈరోజు అదే గొంతుతో అదే పార్టీ గతాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ జాగృతి అంటే ఒక కాంతి రేఖ, బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఆ సంస్థే అని తన శ్రమను గుర్తు చేసుకున్నారు. కానీ గెలిచిన తెలంగాణ ఆశించిన తెలంగాణ కాదట. సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలైందని, నిఘా నీడలో తెలంగాణ బతికిందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. తండ్రిని ఉద్దేశించి, తన సొంత పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం. ఏమన్నారంటే, కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు మనిషి అని బాంబు పేల్చారు. సార్ ఎందుకు మారారు? ఎవరా గుంట నక్కలు? తన సొంత తండ్రిని, ఒకనాటి ఉద్యమ నేతను ఆ గుంట నక్కలు ఎలా చుట్టుముట్టాయో అందుకే సార్ కష్టం వస్తే రారని, ఆయన ట్రాప్ లో పడ్డారని కవితమ్మ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు గర్వపడుతున్నా అంటారు,
మరోవైపు ఆనాడు పాలించిన విధానం చూసి సిగ్గుపడుతున్నా అంటారు. కవితమ్మ మాటల్లో ఈ వైరుధ్యం ఎందుకు? పార్టీ లోపాల ఏదో పెద్ద చిచ్చు రాజుకుందా, లేక అధికారం పక్కకు పోయిన తర్వాత అసలు నిజాలు బయటకొస్తున్నాయా? ఈ మరమనిషి కామెంట్ వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏంటి? చూస్తూనే ఉండండి. ఈ సంచలన రాజకీయ పరిణామాలపై మా విశ్లేషణ కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. జై హింద్.